ఒక 10 ఏళ్లకు బీఆర్ఎస్ పరిపాలనలోకి వెళ్దాం మనం. 1970ల నుంచి ఇప్పటి వరకు మీకు తెలంగాణలో జరిగిన అన్ని రాజకీయ పరిణామాలు మీకు తెలుసు. మీకు ప్రధాన స్రవంతి రాజకీయాలలో ఇవాళ అంతకు ముందు జరిగిన రాజకీయాల్లో కూడా మీరున్నారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ట్యాగ్ లైన్ను బీఆర్ఎస్ ఫుల్ఫిల్ చేసిందా? చేయడానికి ప్రయత్నాలు బలంగా జరిగినాయి. ఎందుకంటే గత తెలంగాణ ఏమిటి, ఇప్పటి తెలంగాణ ఏమిటి అనేది మనం కంపేర్ చేసుకోవాలి. ఒకటి మేము ఆంధ్ర ప్రాంతాల్లో కూడా నేను విస్తృతంగా పర్యటించిన. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో కొంత యాక్టివ్ క్రియాశీలకంగా ఉన్నా కాబట్టి అనేక సందర్భాల్లో వేరే ప్రాంతాలకు కూడా ఎన్నికలకు పరిశీలకుడిగా వెళ్ళే అవకాశం కానీ, ఎన్నికల్లో పనిచేసే అవకాశం కానీ మరి జరిగింది. అట్లా వైజాగ్ వెళ్ళడం కానీ, మిగతా జిల్లాలకు పోవడం కానీ, కృష్ణా జిల్లాకు పోవడం కానీ, ఒక ఉయ్యూరు బై ఎలక్షన్స్ కూడా మేము అటెండ్ చేసినాం. అక్కడ అప్పుడు పులిచింతల అనేది అక్కడ మేజర్ స్లోగన్. అప్పుడు పులిచింతల మీద మరి కావూరి సాంబశివరావు గారు అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చేది. అక్కడ వారు ఆ ప్రాంతానికి సంబంధించిన వారే. వాస్తవంగా మేము ఉన్నది కూడా వారి సిస్టర్ ఇంట్లోనే ఒక ఊర్లో గ్రామంలో ఉంటుంది. మేము ఉయ్యూరుకు ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఆ రోజులలో కూడా ఊరికి పోవడానికి 4-5 రకాల రోడ్లు ఉండేది. మనం తెలంగాణకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆశ్చర్యం అనిపించేది. మనకు ఒకటే రోడ్డు, ఒకటే లైను, ఊరికి పోవాలి రావాలి, గదే రోడ్ ఎమ్మడి పోవాలి, గదే రోడ్ ఎమ్మడి రావాలి. కానీ 5-6 రోడ్లు ఉండేది. అన్ని రోడ్లు అద్భుతంగా ఉండేది. ఒక ఇంచు కూడా లేవకపోయేది. మంచిగా డాంబర్ వేసి అద్భుతంగా ఉండేది. రోడ్లు వెంబడి కాలువలు ఉండేది. ఎటు చూసినా ఎకరాల కొద్ది పంట పొలాలు. వాస్తవంగా నేను అనుకునేది తెలంగాణకు నీళ్ళు వస్తే కూడా ఇట్లా అవుతుందని ఒక 50 ఏళ్ళు పడుతుంది కావచ్చు మనకి ఈ రకమైన రావడానికి. ఆ గ్రామాల్లో చూస్తే కూడా ప్రతి ఒక్కరు చెప్పేది, మా గ్రామం నుంచి ఎప్పుడో స్కూల్ చదువుకున్న వాళ్ళు ఒక 50 ఏళ్ళ క్రితం అమెరికా పోయినళ్ళు, ఈ ఊళ్ళో 50 మంది, 60 మంది, 70 మంది అట్లా పోయిన వాళ్ళు ప్రతి ఊరు నుంచి ఉంటారు అక్కడ. మీరు ఏ ఒక్క ఊరు నుంచి కాదు. అక్కడ వెల్త్ కూడా అట్లా పెరిగింది. నేను తెలంగాణలో నిజంగా సాధ్యమవుతుందా అనుకునేది. తెలంగాణలో మనకు అప్పటికే ఒక వాదన ఉండే, కరీంనగర్కు నీళ్ళు అందుతున్నాయి, ఇది కూడా ఉభయ గోదావరి జిల్లాలను దాటిపోతుంది కరీంనగర్ అనే ఒక మాట కూడా ఉండే. మన దాటింది కూడా ఒకసారి పర్ క్యాపిటల్లో కరీంనగర్ టాప్ వచ్చింది. వాటర్ యూటిలైజేషన్లో కూడా ఉండే ఒకప్పుడు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఒక 3 ఏళ్లలోనే కేసీఆర్ గారు చేసి చూపెట్టగలిగినారు. వాడిని వ్యవసాయ రంగంలో అద్భుతంగా మిగతా వాళ్ళతోటి పోటీ పడే విధంగా, ఆంధ్రప్రదేశ్ని దాటిపోయి పంజాబ్ తోటి పోటీ పడే విధంగా కూడా మన వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దడం అనేది అది నిజంగా ఎంతో కమిట్మెంట్ ఉంటే చేసే పని తప్ప అది ఉట్టి కాదు. సరే, ఇంకొక ఆయన మాట్లాడతాడు బూర్ల సంఖ్య పెరిగింది కాబట్టి పంటలు పెరిగినాయి అని, ఒక ఆయన ఇంకో దానికి ఇంకో మాట అంటారు. కానీ వాటిని పరిగణలోకి తీసుకురావడానికి అసలు వీల్లేదు. ఎందుకంటే వాస్తవంగా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడం అనేది మామూలు విషయం కాదు అసలు. ఈ దేశంలోనే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. అయినా మనం జాతీయ పరంగా లెక్కలు వేసుకుంటే ఎక్కడో ఉన్నాం 130వ ర్యాంకుల్లో, ఎక్కడో 190 దేశాలు. మరి చిదంబరం లాంటి వ్యక్తే పర్ క్యాపిటా ఇన్కమ్నే మనం ప్రామాణికంగా తీసుకోవాలని అనేక సందర్భాల్లో మాట్లాడిండు. తెలంగాణలో పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. అది తెలంగాణ మన నీళ్ళు మన నిధులు అనే ట్యాగ్ లైన్ తోటి వచ్చిన కార్యక్రమాల యొక్క పరంపరనే మన దగ్గర అభివృద్ధికి దోహదపడింది తప్ప ఇంకోటి ఏం కాదు. నేను ఈ ప్రశ్న అడగడానికి మార్పులో ఒక అనుబంధ ప్రశ్న ఇది. చెరువుల విషయంలో మిషన్ కాకతీయ ఇవాళ హైడ్రా 10 ఏళ్ల మార్పులో మీరు అగ్రికల్చర్ తీసుకున్నారు, చెరువుల గురించి మీ అనుభవాన్ని చెప్పారు మీరు. మిషన్ కాకతీయ హైదరాబాదేతర ప్రాంతాన్ని పట్టించుకున్న మాట వాస్తవం, దిగుబడి పెరిగిన మాట వాస్తవం, పంజాబ్ హర్యానాతో పోటీ పడిన మాట కూడా వాస్తవం. విపరీతమైన ధాన్యం కనీమిని ఎరగలి అంత ధాన్యం వచ్చిన మాట వాస్తవం. కానీ హైదరాబాద్లో ఉన్న చెరువుల గురించి ఎందుకు పట్టించుకోలేదు? హైదరాబాద్లో కూడా చెరువుల మీద హెచ్ఎండిఏకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ కానీ అర్బన్ డెవలప్మెంట్లో కానీ మిగతా చోట్ల కానీ వాస్తవంగా ఇక్కడ కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడు ఏదైతే వివాదాస్పదమని అనుకున్నారో, నిన్నైతే ఎన్కన్వెన్షన్ కూలగొట్టినారో, గతంలో దాని మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా అది టాస్క్ జరిగింది కానీ ఆగిపోయింది. కానీ వారు కోర్టుకు పోయినారు. వారు కోర్టుకు వెళ్ళినారు, కోర్టు నుంచి ఆదేశాలు తీసుకొచ్చుకున్నారు. సరే, ఇప్పుడు కూడా కోర్టులో అది సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది. అది
అది ఆదేశాలు ఏమున్నాయి అనేది నేను స్పష్టంగా చెప్పలేను, కానీ అనేక ప్రాంతాల్లో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని పట్టణ ప్రాంతాల్లో అవసరమైతే బండ్స్ వేసి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. పట్టణ ప్రాంతంలో చెరువులు అన్యాక్రాంతం కాకుండా వాటి చుట్టూ ప్రభుత్వమే ఒక బండ్ వేసి సుందరీకరణ చేసి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఇది అనేక జిల్లాల్లో, జిల్లా కేంద్రాల్లో జరిగిన విషయం మాట వాస్తవం. ఇక్కడ కూడా అర్బన్ ప్రాంతాల్లో కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్వచ్ఛంద సంస్థలను పిలిచి ఆ చెరువుల్ని అడాప్ట్ చేసుకొని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొంత ప్రయత్నాలు జరిగినాయి ఇక్కడ. మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో కొన్ని సరే రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా దాంట్లో ముందటికి వచ్చినాయి అనేది ఇప్పుడు మళ్ళీ మన మధ్య వార్తలు వస్తున్న నేపథ్యం కూడా. సాధ్యమైనంత వరకు అర్బన్ ప్రాంతాల్లో కూడా చెరువుల్ని కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. ఉల్లంఘనలు జరిగినాయి అనే దాంట్లో సరే దీంట్లో ఎవరి పాత్ర ఎంత అనేది ఇక సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసి దాని మీద చర్చ జరపాల్సిందే తప్ప ఎవరినో ఒకరిని అనడానికి కాదు. చట్టాల ఉల్లంఘన అనేది సహజ పరిణామంగా మారిన సందర్భంలో అది చెరువులే కావచ్చు, ప్రభుత్వ ఆస్తులే కావచ్చు, పార్కులే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనేక వాటి ఆక్రమణలు జరిగినాయి. దాంట్లో అన్ని ప్రభుత్వాల కాలంలో జరిగినాయి. దాన్ని ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సిన అక్కర్లేదు. ఎగ్జాక్ట్. మనం 10 ఏళ్ల కాలం మాట్లాడుతాం. ఇంకా ఏం మార్పులు? మీరు ఒకటి వ్యవసాయ రంగం తీసుకొచ్చారు, మిగతా విషయాల్లో అనుకున్న పరిశ్రమ రంగంలో కూడా మీరు ఐటీ ఎక్స్పోర్ట్స్లో మనం తెలంగాణ ఎక్కడనో 60,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉంటే ఒకటేసారి 2.5 లక్షల ఎక్స్పోర్ట్స్కు పోయినాం మనం ఐటీ రంగంలో. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడే స్థాయికి, ఒక దశలో బెంగళూరుని దాటిపోతాం అనుకునే స్థాయి కూడా హైదరాబాద్ని తెచ్చినాం మనం. ఐటీ రంగంలో తేవడం అంటే దీన్ని ఒక బెస్ట్ లివింగ్ సిటీగా కూడా హైదరాబాద్ని తీర్చిదిద్దినాం మనం. అంటే సేఫెస్ట్ జోన్, అందరికీ యాక్సెప్టబుల్ ఏరియా, ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా తీర్చిదిద్దే పరిస్థితి చేసినాం. టీఎస్ ఐపాస్ కూడా మనకు అద్భుతమైన ఫలితాలు ఇచ్చినాయి. దాంట్లో కొంత ఒక రకంగా తెలిస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ర్యాంకింగ్ అనేది చాలా అద్భుతంగా పెంచుకుంటూ పోయింది. చాలా సందర్భాల్లో కమ్యూనిస్టులు విమర్శిస్తారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కార్మిక చట్టాలు ఉల్లంఘనే అని. కాకపోతే ఇక్కడ కార్మిక చట్టాలు ఉల్లంఘించకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ ర్యాంకింగ్ అనేది మిగతా రాష్ట్రాలతో కంపారిటివ్గా మీరు స్టడీ చేస్తే ఇందులో అద్భుతంగా చాలా ప్రామాణికంగా డెవలప్ అయింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. ఎక్కడెక్కడైతే జాతీయ పరంగా ఏవైతే మార్పులు చేయాలనో అటువంటి మార్పులన్నీ చేస్తూ వచ్చినారు. నిజంగా టీఎస్ బీ పాస్ కూడా అందులో నుంచి వచ్చింది. మన బిల్డింగ్ పర్మిషన్స్ ఆన్లైన్లో ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ కూడా అందులో నుంచి వచ్చింది. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే 15 రోజుల్లో పర్మిషన్ ఇచ్చుడు, 30 రోజుల్లో వాళ్ళకి కావాల్సిన అనుమతులు ఇచ్చుడు, పరిశ్రమ పెట్టడానికి సహకరించడం అనేది సింప్లిఫైయింగ్ ది ప్రొసీజర్స్. అవును, ఎవరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా దాని మీద అద్భుతమైన స్పందన వచ్చింది బయట నుంచి కూడా. ఎవరు వేధించులు పరిశ్రమలు పెట్టడానికి. గతంలో ఒక పరిశ్రమ పెట్టాలంటే ఒక ఖాతాలకు పైసలు పోయినాకనే పరిశ్రమలు పెడతారనేది ఇప్పటికీ నడుస్తున్న కేసుల కథ మనకు తెలుసు కదా. అవును, ఒక కేసు కొన్ని అంశాల మీద ఆటోమేటిక్గా గతంలో ఉన్న అనుభవాలు మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటిది ఏం లేకుండా జరిగింది కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా మనం అద్భుతమైన ఫలితాలు సాధించినాం. విద్యాపరంగా కొంత మనం ఇంకా చేయాల్సింది చాలా ఉండే. దాంట్లో కేసీఆర్ గారు కూడా ఒక సందర్భంలో ప్రైవేట్ టాక్లో మాట్లాడినారు, మా పార్టీ టాక్లో. నాకే కొంచెం ఇబ్బంది అనిపించింది, తలదించుకున్నా నేను. మన దగ్గర లిటరసీ రేటు ఇంకా పెరగకపోవడం అనేది అన్నారు. నేను తప్పనిసరిగా దీన్ని పెంచే ప్రయత్నం చేద్దాం, ఆలోచించే ప్రయత్నం చేద్దాం. గురుకులాలు అనేది గొప్ప కాన్సెప్ట్. అసలు గురుకులాలు తీసుకురావడం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్. దేశంలోనే అప్రిషియేట్ చేయబడ్డది గురుకులాల కాన్సెప్ట్. ఇవాళ దాదాపు 6 లక్షల మంది పిల్లలు దాంట్లో చదువుతున్నారంటే గొప్పగా ఉంది. కానీ మిగతా వాటిని కూడా కొంత పట్టించుకోలేదనే విమర్శలు మన మీద ఉన్నాయి. అందులో విశ్వవిద్యాలయాలు కావచ్చు, మిగతా విద్యా సంస్థలు కావచ్చు, వీటిని కూడా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉండే. ఆయనకు కాన్సెప్ట్ ఏంటంటే మెల్లమెల్లగా ఈ గురుకులాలని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలుగా పెంచుకుంటూ పోవాలన్నారు. ఆ దిశగా నడుస్తూ పోయింది కొంత. ఇప్పటికే అనేక జూనియర్ కాలేజీలు రెసిడెన్షియల్లో వచ్చినాయి.
మరి 3 పూటల భోజనం పెట్టి పిల్లలకు మంచి నాణ్యమైన విద్య ఇవ్వడానికి అవకాశాలు వచ్చినాయి. కానీ అనుకున్నంత మేరకు దాని మీద మన కొత్త రాష్ట్రం అన్నీ ఇప్పుడే చేయాలనుకుంటే నిధుల కొరత, ఇబ్బందుల కొరత వల్ల కొంత చేయలేకపోయిన మాట వాస్తవమే. కొన్ని రంగాలలో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అనేది ఈ సందర్భంగా మనవి చేస్తాను.